5 సెక్షన్స్గా కాంటెంట్ని డివైడ్ చేసుకోవాలి. మొదటి సెక్షన్ వచ్చేసి మీరు ట్రెడిషనల్గా ఫార్మల్గా నేర్చుకునేటువంటి గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి మొదలు పెడితే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, లేదా సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్ అండ్ ఈవెన్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, ఇవన్నీ కూడా గ్రామర్ ట్రెడిషనల్ ఫార్మల్ గ్రామర్ కిందకి వస్తాయి. అయితే ఈ ఫార్మల్ గ్రామర్ నేర్చుకోవడానికంటే ముందు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గ్రామర్కి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అంశాలపైన దృష్టి కేంద్రీకరించి అప్పుడు గ్రామర్లోకి వెళ్ళాలి. ఉదాహరణకి ఒక అభ్యర్థి టెన్సెస్ అనే టాపిక్ నేర్చుకుంటాడు, కానీ ఆ టెన్సెస్ కి సంబంధించినటువంటి ప్యాటర్న్స్ పైన ఫోకస్ చేయకపోవచ్చు. లైక్ టెన్సెస్ కంటే ముందు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఏంటి, కాంప్లిమెంట్ ఏంటి, ఓకే, ఈ స్ట్రక్చర్స్ అనేవి నేర్చుకోకుండా టెన్సెస్ అనేటువంటి టాపిక్ నేర్చుకోవడం వల్ల మీరు ఎగ్జామినేషన్ లో అడగబోయేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రశ్నలకి ఆన్సర్ చేయలేకపోతారు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా బేసిక్ ఎలిమెంట్స్ అనేటివి నేర్చుకున్న తర్వాతనే గ్రామర్ టాపిక్స్ అనేది నేర్చుకోవడం మొదలు పెట్టాలి.